హైదరాబాద్లో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై కోటి మీదుగా ప్రధాన ర్యాలీతో కలిసి తాడ్ బంద్ వీరే హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ తెలిపారు. కర్మన్ ఘాట్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు కూడా లక్షలాదిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక ప్రసాద వితరణ, మంచినీటిని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని, శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రతి సంవత్సరం లక్షలాది మందితో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని శశిధర్ తెలిపారు. మతోన్మాద శక్తులకు భాగ్యనగర్లో స్థానం లేదని, హిందువులు అందరూ సంఘటితమై అత్యధిక సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొనాలని శశిధర్ పిలుపునిచ్చారు. వందలాది మంది వాలంటీర్లతో యాత్రను విజయవంతం చేయడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా లక్షలాది మంది యువకులతోటి నిర్వహించేటువంటి వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా కాషాయమయంగా అలంకరించడం జరిగింది. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ ర్యాలీలో పాల్గొనేటువంటి లక్షలాది మంది యువకులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల లోపల పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. నిన్ననే అటు హైదరాబాద్ పోలీస్ కమిషనరు, రాచకొండ పోలీస్ కమిషనరు ఇద్దరు కూడా రూట్లను, యాత్ర సాగేటువంటి రూట్లను పరిశీలించడం జరిగింది. మా నుంచి కూడా ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలనో అన్ని రకాల విషయాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. ప్రతి ఇంటి నుంచి హర్ ఘర్ సే ఏక్ బజరంగి, ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త ఈ దేశ రక్షణ కోసం ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భాగ్యనగరంలో మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో లక్షలాది మంది యువకులు